డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి వేళ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి రానున్నారు. పిఠాపురంలో ఒకరోజు పర్యటన కోసం కాకినాడకు రానున్నారు. ఈ పర్యటనలో పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే మార్చిలో జరిగే జనసేన పార్టీ ప్లీనరీ కోసం పార్టీ నేతలతో సమావేశాలు, గేమ్ చేంజర్ ఈవెంట్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం చేస్తారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తానని ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానం అయితే కార్యరూపం దాలుస్తుంది. ఒక్కొక్కటిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకైతే పురుడు పోసుకుంటున్నాయి. అలాగే పూర్తయిన కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో వైద్య సేవలు అందక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి రావడం, అలాగే పిఠాపురంలో ఉన్న పిహెచ్సి సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకైతే కార్యరూపం దాల్చింది. ఇది పిఠాపురం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా చేసే కార్యక్రమానికి అయితే శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పార్టీని బలోపేతం కోసం జనసేన కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. పార్టీ ప్లేనరీ వేదికగా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించింది. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం కొత్త నిర్ణయాలకైతే సిద్ధమవుతుంది. ఇక నామినేటెడ్ పదవుల్లో 30-40% దక్కేలా పార్టీ నాయకులపై ఒత్తిడి తేవడానికైతే తీవ్రంగా కృషి చేస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదిగేలా కూడా ఈ ప్లేనరీ అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మార్చి నెలలో జరిగే ప్లేనరీ కోసం ఇప్పటికే నాయకులు పిఠాపురంలో పలు ప్రాంతాలను అయితే పరిశీలించారు. అందులో 3 ప్రాంతాలను అయితే 3 వేదికలను అయితే ఫైనల్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాత ఇందులో ఒక గ్రౌండ్ని అయితే ఈ ప్లేనరీకి వేదికగా ఎంచుకోనున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం ప్రకటిస్తున్న నామినేటెడ్ పదవుల్లో 30-40% వరకు పార్టీకి దక్కేలా ఒత్తిడి తేవాలని కూడా పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అగ్రనేతలు ఈ మేరకు జిల్లాల నాయకులను అయితే సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 జనసేన కీలక నేతలు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి నామినేటెడ్ పోస్టులో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు కేటాయించేలా కోరాలని కూడా సూచించడం జరిగింది. ఏదైనా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నుంచి స్పందించి సరిగ్గా లేకపోతే వెంటనే దీన్ని అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా వారు ఈ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. పార్టీ దిశానిర్దేశం మేరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు జరపాలి, ఈ గడిచిన సంవత్సరాల్లో పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పార్టీ ఎటువంటి పరిస్థితిలో ఉందనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్లేనరీలో నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్లేనరీ అంటే పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ ప్లేనరీ అయితే ఎంతో వేడుకగా జరగనుంది. దీనికోసం విస్తృతమైన ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే పనులు అయితే ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనసేన అభిమానులు, కార్యకర్తలు పిఠాపురానికి ఈ ప్లేనరీలో పాల్గొనున్నారు. దీనికోసం కేడర్కి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల కేడర్గా ఏ విధంగా పనిచేసింది, పంచాయతీ ఎన్నికల కోసం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి, ఇక్కడ కూడా విజయకేతనం ఎగరవేయాలనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మార్చి నెలలో 3 రోజులు జరిగే ప్లేనరీలో జనసేన బలోపేతం పైన పవన్ ఫోకస్ చేయనున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉంటేనే పార్టీని మరింతగా ఎదిగేలా ప్లాన్స్ అయితే సిద్ధమవుతున్నాయి. సొంతంగా బలం పెంచుకోవడం కోసం కొత్త ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. ఇందుకు పార్టీ ప్లేనరీ వేదిక కానుంది. 3 రోజుల పాటు పిఠాపురంలో వేదికగా జరిగే పార్టీ ప్లేనరీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వం, కమిటీల నియామకంతో పాటు భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను కూడా పవన్ ఆవిష్కరించనున్నారు. తాజా ఎన్నికల ద్వారా రాజకీయంగా దక్కిన పట్టును మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా 4వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి 2 యువకులు అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. గుడారిగుంటకు చెందిన ఒక యువకుడు, అలాగే అశోక్ నగర్కు చెందిన మరో యువకుడు చరణ్ మణికంఠ, వీరిద్దరూ మరణించడం చాలా బాధాకరమైన విషయం అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. తాను ఈవెంట్లకు కానీ కార్యక్రమాలకు కానీ వచ్చిన అభిమానులు క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని పదే సూచించే పవన్ కళ్యాణ్ ఈ వార్తనైతే జీర్ణించుకోలేకపోతున్నారు. బాధితుల కుటుంబాలకైతే నష్టపరిహారం అయితే ఇప్పటికే చెల్లించడం జరిగింది. ఇద్దరికి చెరకు 5 లక్షల చెక్కులను ఇప్పటికే జనసేన నాయకులు అయితే వారి కుటుంబ సభ్యులకైతే అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలో వీరి కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పరిహారాన్ని ప్రకటించారు. అలాగే హీరో రామ్ చరణ్ కూడా వారికి ఆర్థిక సాయం చేయనున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారు ఇచ్చిన చెక్కుల్ని అందజేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో ఈ బాధిత కుటుంబాలను అయితే పవన్ కళ్యాణ్ అయితే పరామర్శించినారు. మొత్తం మీద 10వ
తారీఖున పవన్ కళ్యాణ్ పర్యటన అయితే విస్తృతంగా సుడిగాలి పర్యటన జరగనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా విశ్రాంతి లేకుండా ఈ పర్యటన అయితే సాగనుంది. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన నాయకులు అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఈ పర్యటన కోసం అయితే ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో అనుకుంది. పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా ఈ పర్యటన అయితే ఈ ప్లేనరీ కానీ అలాగే పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే మరణించిన యువకుల కుటుంబాలను పరామర్శించడంలో కానీ అలాగే జిల్లా అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మెగా న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.